హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకళ్ళ. ఈరోజు నేను ఒక మంచి వీడియో చూపిస్తున్నాను మీకు. మా ఇంట్లో కొబ్బరి ఉండలు తయారు చేశాను అనమాట. మా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే చాలా కొబ్బరి చెక్కలు వచ్చాయన్నమాట. ఆ పచ్చి కొబ్బరితో చేస్తే కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి. ఇదిగోనండి, కొబ్బరి చెక్కలన్నీ బాగా తురిమేసి ఇలాగా కొబ్బరి కోరు తయారు చేశాను అనమాట. తయారు చేసిన తర్వాత ఇదిగో దాన్ని ఉడికించిన తర్వాత, అంటే మనం తయారు చేసిన తర్వాత ఇలాగా మనకి కొబ్బరి అంతా బెల్లం అది వేసిన తర్వాత పాకంతో దగ్గర పడి ఇలా మనకి తయారవుతుందన్నమాట. తయారైతే దీని తయారీ విధానం ఒకసారి చూద్దామండి. పాలు వేసి నేను కొబ్బరి ఉండలు తయారు చేస్తాను అనమాట. ఇదిగోనండి, కొబ్బరి కోర్ చేసిన తర్వాత ముందుగా నెయ్యి వేసి కొబ్బరిని దోరగా వేయిస్తాను. దోరగా వేయించాలి. ఇలాగా సన్నపు సేగ మీద మనం దోరగా వేయిస్తే చక్కగా దోరగా అవుతుందన్నమాట. దాంట్లోనే ఏం చేస్తానంటే కోరిన బెల్లం వేసేసి పాలు పోస్తానన్నమాట. పాలతోటి ఏంటంటే మనకి బెల్లం కరిగి అది పాకం కింద మనకి కొబ్బరి బెల్లము పాలతోటి చాలా బాగా ఉడుకుతుందన్నమాట. చాలా చిక్కటి పాలు పోస్తే చాలా బాగుంటుందండి, నిలవ ఉంటుంది. అందరూ పాలు పోస్తే నిలవ ఉండదేమో అని అనుకుంటారు, కానీ చాలా బాగా ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులైనా ఉంటాయి బయట పెట్టినా కూడాను. మనం బాగా దగ్గరగా పాకం పడుతుంది అన్నమాట. ఇది సన్నపు సేగ మీద అలా ఉడికిస్తూ ఉండాలి దాన్ని. అయితే మధ్యలో బాగా కలుపుతూ ఉండాలండి. అదిగోనండి, బెల్లం కరిగిపోయి పాలల్లోనే అది దగ్గర పడుతుంది. చూడండి ఎట్లా ఉడుకుతోందో. కొబ్బరి చాలా బలం అండి. మనకి కొబ్బరి తోటి అన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కొబ్బరి పాలతోటి స్వీట్స్ తయారు చేస్తారు, కొబ్బరి ఉపయోగిస్తారు. అదే కొబ్బరి చెట్టు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఈనెలు తీసి చీపులు తయారు చేస్తారు, కొబ్బరి కాయలు వస్తాయి మనకి. తర్వాత కొబ్బరి బొండాలు వస్తాయి, మనం కొబ్బరి నీళ్ళు తాగడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇదిగోనండి, దగ్గర పడుతుందండి, బాగా పాలల్లో ఉడుకుతుంది అనమాట. మళ్ళీ కొద్దిగా పాలు కూడా పోసాను. మంచిగా అలాగా ఉడుకుతో దగ్గర పడుతుంది అనమాట. కొంచెం ఎప్పుడు కూడా బెల్లంతో పాటు మనం కొద్దిగా చక్కెర కూడా వేస్తే అదొక టేస్ట్ ఉంటుందండి. చాలా మటుకు నేను కొబ్బరి ఉండలు చక్కెరతో తయారు చేసేదాన్ని. ఈ మధ్యన షుగర్ తోటి అందరూ కూడా బెల్లం తింటే మంచిదంటున్నారు కదా అని మనం తినాం అనుకోండి. ఇవి పిల్లల కోసం తయారు చేస్తూ ఉంటాము. ఎప్పుడైనా కొబ్బరి చెక్కలు ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు ఇలా వచ్చినప్పుడు కోరి వాటిని కొబ్బరి ఉండల కింద తయారు చేస్తూ ఉంటాను. నాకు ఇష్టమైన స్వీట్లో కొబ్బరి అన్నమాట. కొబ్బరి ఉండలు చాలా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు తినకూడదు కాబట్టి తినట్లేదు. ఇదిగోనండి, పాకం వచ్చి ఎంత బాగా దగ్గర పడుతుందో చూడండి. మనకి తెలుస్తుంది అన్నమాట. అది దగ్గరికి పడుతుండగా ఒక రకంగా గట్టిగా అవుతూ ఉంటుంది. అది మనం ఉండ చేసుకునే విధానంగా తయారవుతుంది అన్నమాట. అదిగోండి, ఎంత బాగా కొబ్బరి బెల్లంలో పాకల్లోనే ఇలా ఉడుకుతుంది అన్నమాట. ఉడికి దగ్గర పడుతుంది అన్నమాట. మీరు కూడా ఇలాగా కొబ్బరి ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు కొబ్బరి చెక్కలు వచ్చినప్పుడు ఇలా కొబ్బరి ఉండలు తయారు చేసుకోండి. పాలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలు కూడా మనకి అందులో చిక్కడి పాలు వేసుకుంటే కరిగి అందులో ఒక రకమైన కోవా టేస్ట్ కూడా వస్తుందన్నమాట. మనకి కొబ్బరి ఉండ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా నీళ్లు పోయినండి, పాలు పోసే నేను కొబ్బరి ఉండ తయారు చేస్తాను. దూరండి దగ్గరగా ఉడుకుతుందన్నమాట. మళ్ళీ మనం చక్కెర వేసాం కదా, కొంచెం పాకం తయారయ్యి మళ్ళీ దగ్గర పడుతుంది. అలా కదుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఒకసారి మాడుతుందన్నమాట. మాడకుండా ఇలా మనం కలుపుతూ ఉంటే మధ్య మధ్యలో బాగుంటుంది. సన్నపు సేగ మీద పెట్టుకోవాలన్నమాట, మరీ హై పెట్టకూడదు. కొబ్బరి చాలా ఫైబర్ కదండి, చాలా మంచిది తింటే కనుక. కేరళలో ఎక్కువ మనకి ఈ కొబ్బరి కనిపిస్తుంది. అలాగే మన అమలాపురం అంతా కూడా కొబ్బరే కదా మనకి. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇలా దగ్గర పడిందండి, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి దగ్గర పడిపోయింది. ఇంకా ఉండ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇది
చూసారా, మొత్తం అంత పాకం అంతా మనకి అందులో దాంతో ఉడికిపోయింది, కొబ్బరితోటి దగ్గర పడిపోయింది అనమాట. అంటే ఉండ చేసుకునే విధానంగా మనకి తయారైపోయింది అనమాట, దగ్గర పడిపోయింది. తెలిసిపోతూ ఉంటుందన్నమాట, మనం ఉండ చేసుకునేటట్టు అది గట్టి పడుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం చల్లారబెట్టిన తర్వాత మనం నెయ్యి అద్దుకుని మనం ఉండలు చేసేసుకుంటే, చాలా గట్టిగా నొక్కుకుంటే ఉండలు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోనండి, దీన్ని ఇలాగే ఉంచాను చాలాసేపు. పూర్తిగా దగ్గర పడిపోయిందండి. ఉండలు చేసుకునే విధానంగా మనకి దగ్గర పడిపోయిందనమాట. మొత్తం కొబ్బరి అంతా అయిపోయిన తర్వాత మనకి ఇదిగో చూడండి తగ్గుతుంది కదా. ఇది చల్లారిన తర్వాత ఇది మనకి ఉండలు ఎలా చేసుకున్నానో ఇదిగో 2 ఉండలు ఇలా తయారు చేశాను అనమాట. అన్నీ అదిగో 2 అలా వచ్చాయి అన్నమాట ఉండలు. ఉండలు చేసే విధానం కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను చేతితోటే మనం ఉండలు తయారు చేసుకోవచ్చు అన్నమాట. అదిగోనండి, ఉండలు తయారు చేస్తున్నాను అన్నమాట. ఒక బౌల్లోకి చల్లారిన తర్వాత దాన్ని తీసేసుకుని ఉండలు ఈ విధంగా తయారు చేస్తాను. మనకి చూడ్డానికి చాలా ఎక్కువగా అనిపిస్తాయి, కానీ కొబ్బరి దగ్గర పడిన తర్వాత మనకి చాలా కొంచెం తక్కువగానే అవుతుందండి. అయినా సరే బాగానే అయ్యాయి అన్నమాట, ఉండలు చాలానే అయ్యాయి. చాలా రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి, ఇది ఏం ప్రాబ్లం లేదు అస్సలు. మీరు పాలు వేశారు కదా అని చెప్పేసి నిల్వ ఉండదేమో అని అనుకుంటారు, అలా ఏం ఉండదన్నమాట. కొబ్బరి చాలా బలం అండి శరీరానికి. అందరికీ ఇష్టమే అనుకుంటాను. మీరు కూడా కొబ్బరి చెక్కలు ఇలా ఉంటే కనుక ఇలా తయారు చేసుకోండి. చూడండి దగ్గర పడి ఎంత బాగా ఉండ వచ్చే విధానంగా ఎంత బాగుందో అనమాట. దగ్గరగా ఉండ చేస్తే గట్టిగా చాలా రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇవి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇదిగోనండి, మొత్తం అన్నీ ఉండలు ఒకే రకంగా ఇంత బాగా వచ్చాయన్నమాట మనకి. అదిగోనండి మొత్తం ఉండాలన్నమాట. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.